మోడీ కేబినెట్ కీలక శాఖలు బీజేపీ వద్దే ప్రధాన నాలుగింటిలో మార్పు లేదు. బీజేపీకి 61, ఎన్డీఏ మిత్రపక్షాలకు 11 పదవులు. యూపీ, బీహార్, మహారాష్ట్రలకు అధిక బెర్తులు. తెలుగు యువ ఎంపీ రామ్మోహన్కు పౌర విమానయాన శాఖ, బండి సంజయ్కి హోంశాఖ మంత్రి. మోడీ థర్డ్ క్యాబినెట్ అని థర్డ్ క్యాబినెట్లో కీలక శాఖలు బీజేపీ దగ్గరనే ఉన్నారు. అది కూడా గత 2 సార్లుగా ఎవరైతే అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, జేపీ నడ్డా కానీ, ఇట్లా నిర్మలా సీతారామన్ కానీ, ఏ శాఖలు అయితే జయశంకర్ కానీ, జయశంకర్ కానీ, ఇట్లాంటి వాళ్ళ శాఖలు సేమ్ అయ్యే శాఖలు ఇచ్చారు, అదే వ్యక్తులకు ఇచ్చారు. హోంశాఖ కానీ, ఆర్థిక కానీ, రక్షణ కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, రోడ్లు, దానికి సంబంధించి జాతీయ రహదారులకు సంబంధించి నితిన్ గడ్కరీ, ఇట్లా మొత్తానికైతే 61 బీజేపీకి 61 మంత్రి పదవులు, ఎన్డీఏ మిత్రపక్షాలకు 11 ఇచ్చారు. దాంట్లో యూపీ, బీహార్, మహారాష్ట్రలకు అధిక బెర్తులు ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి సంబంధించి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ, థర్డ్ టైం ఎంపీ అయింది. ఆయనకి పౌర విమానయాన శాఖ ఇచ్చారు. మిగతా ఇద్దరు గుంటూరు ఎంపీకి సంబంధించి చంద్రశేఖర్, ఇంకొకళ్ళు ఆయన బీజేపీ ఎంపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకి వాళ్ళిద్దరు కూడా ఇచ్చారు. పౌర విమాన శాఖ రామ్మోహన్, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ సహాయం. ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీనివాస్ వర్మ. బీజేపీకి సంబంధించి శ్రీనివాస్ వర్మకి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ ఇచ్చారు. పెమ్మసాని టీడీపీ ఎంపీ గుంటూరు, ఆయన పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రులు ఇచ్చారు. ఈయనకైతే క్యాబినెట్ రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రి సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన శాఖ ఇచ్చారు. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ కిషన్ రెడ్డికి కూడా బొగ్గు గనుల శాఖ ఇచ్చారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శ్రీనివాస వర్మకి ఈయనకి ఉక్కు భారీ పరిశ్రమలు ఇచ్చారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉక్కు, బొగ్గు గనులకు సంబంధించి చాలా భారీ మార్పులు, చాలా భారీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఇట్లా గనులు, బొగ్గు గనులకు సంబంధించి కానీ చాలా బిగ్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉక్కు ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే అవకాశాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇద్దరు మంత్రులు ఉండ్రు. తెలంగాణ నుంచి అయితే క్యాబినెట్ మంత్రి ఉండు కిషన్ రెడ్డి, బొగ్గు గనుల శాఖ మంత్రిగా. ఇక్కడ సహాయ మంత్రి ఉండు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ, నరసాపురం ఎంపీ. ఇద్దరు బీజేపీకి సంబంధించి. కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నాడు చంద్రశేఖర్ గారు, పెమ్మసాని. అదేవిధంగా పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు ఉండు కాబట్టి ఎయిర్పోర్ట్స్ వాటి డెవలప్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్కి ఇచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి. మరి బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ ఇచ్చారు కాబట్టి ఎట్లాంటి వ్యూహం ఉండవద్దు. ఎందుకంటే అమిత్ షా హోంశాఖ మంత్రి కూడా ఆయన కింద చేసే అవకాశం ఉంది, ఆయనతోని పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. ఇది ఒక వార్త.